బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఏముందట? నూనె ఉన్నది. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నూనె ఉంటే ఎంత ఆశీర్వాదం అండి మనకి. నూనె లేకపోతే మన కూరలకు రుచి ఉంటుందా? జయ్యమ్మని తాలింపు పెట్టగానే ఎక్కడ లేని రుచి దాని కూరకు వచ్చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం రుచికరంగా మారిపోవాలంటే నీకేముండాలి చెప్పండి? నూనె కలిగి ఉండాలండి. కానీ బుద్ధి లేని కన్యకల దగ్గర ఏం లేదటమా? నూనె లేదట. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర నూనె ఉన్నది కాబట్టి వారు రుచికరంగా ఉన్నారండి యేసయ్యకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నూనె చూడమ్మా, కొన్నిసార్లు బర్రమంటే మా తలుపులు తీసేటప్పుడు అని కొంతమంది కొంపల్లో అతమలం గొడవలు. ఎందుకు? నూనె లేకండి. ఆ బర్ర మీద దానికి కొంచెం నూనె ఎత్తే అది సైలెంట్. ఎవడొస్తున్నాడో ఎవడిపోతున్నాడో తెలియదని చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడేటప్పుడు అండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కబడ్డీ ఆడితే ఎవడు గట్టిగా పట్టుకుంటాడు. ఆడ నుంచి ఎలాగైనా కబడ్డీ అనుకుంటా మళ్ళీ ఆ గీత దగ్గరికి రావాలని. ఇది నాకు చిన్న మెలుకో తెలిసిందండి. ఆ వంట చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి వంటమ్మ దగ్గరికి ఏది కొంత నూనె అని కాళ్ళకి చేతులకు రాసేసుకోనండి. ఈసారి కబడ్డీకి వెళ్తే వాళ్ళు పట్టుకున్నారు కానీ జారిపోయి అవతలకి వెళ్ళిపోయానండి నేను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోసేపు గారికి పోతిఫర్ భార్య అండి, ఆయనకి పాడు చేసేయాలని పట్టుకున్నదండి. సర్రం జారాడండి. ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? పాపములో నుండి బయటకు వచ్చేసాడండి. అందుకు మనకు నూనె అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా.